అధ్యక్ష, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురాయి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ బయటికి తొమ్మిది మీరు అవసరపడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కాలువ కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 98 కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్కు అయింది. వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి. మధ్యరాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాపన పోలే. దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం అధ్యక్ష. ఎర్రబాడు దొరలు నూతనకల్ మండలం ఎర్రబాడు దొరలు ఒక 65 సంవత్సరాల క్రితం దాదాపు 2300 ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా వారికి పట్టలేదు, ఏది లేదు, ఎక్కలేదు. కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు. దయచేసి చట్టం మారింది, ధరణి మారింది, తర్వాత భూమాత సిస్టమ్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు 2600 ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది. వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. అది నా కాన్షియన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.